ప్రియులారా, మరొకసారి దేవుని చిన్న సందేశాన్ని మీకు అందించడానికి ముందుకు రావడం జరిగింది. ఇది 4వ సందేశం. అంశము భోజనము. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము మూలవాక్యము. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఇక్కడ మనం గమనించిన వారమైతే ప్రియులారా, షునేమి పట్టణములో గనురాలు అనే స్త్రీ తన మార్గము గుండా వెళ్తున్న దైవజనులను భోజనమునకు ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నిన్ను నన్ను భోజనానికి పిలుస్తున్నారు. బైబిల్ గ్రంథంలో 4 రకములైన భోజనాలు బైబిల్ గ్రంథంలో 4 రకములైన భోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది లూకాసు వార్త 14వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 14:16. ఇది లోకములో భోజనం. లోకములో భోజనం. ఇక్కడ ఒక వ్యక్తి అందరికీ భోజనం పెట్టాలి అని చెప్పి విందుకు సిద్ధపరుస్తున్నట్టుగా అందరికీ అనే మాటని కనబడుతుంది ప్రియులారా. ఇక్కడ ఆ వ్యక్తి యేసుక్రీస్తుకి సాదృశ్యం, విందు సువార్తకు సాదృశ్యం. తన దాసులను పంపించి, అంటే తన సేవకులు పంపించి సిద్ధపరిచిన యేసుక్రీస్తు సువార్తను అందరికీ ప్రకటించాలి అన్నదే, అందరూ వినాలి అన్నదే, అందరూ తినాలి అన్నదే దేవుని ఉద్దేశముగా మనకి కనబడుతుంది. ఈ భోజనము అందరికీ కాబట్టి ఇది లోకస్తులందరికని చెప్పడానికే లోకములో భోజనము, దానినే సువార్త భోజనము. 2వ భోజనాన్ని మనం చూసిన వారమైతే ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. 11:20. దీనికి సంఘములో భోజనం. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందుతారో ఆ సంఘంలో భోజనం ఏంటి అంటే ప్రభు బల్లారాధన. గమనించండి ప్రియులారా, ఇది అందరికీ కాదు, ఏర్పరచబడిన వారి కొందరికే. అందుకని దీన్ని సంఘములో భోజనం అని పెట్టాము. ఎంతమంది సంస్కారం పుచ్చుకుంటున్నారో ఇది వారికి అన్నమాట. 3వది మహిమలో భోజనం. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడనే సంగతి తెలిసిన మనము సిద్ధపడిన వారందరికీ ఎవరైతే రాకడలో ఎత్తబడతారో వారికే 1000 ఏండ్ల విందు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన 19:9. ఎత్తబడిన వారికే భోజనం. ఇది అందరికీ అన్న విషయాన్ని నువ్వు నేను ఆలోచించాలి. ఇది అందరికీ కాబట్టి రాకడలో ఎత్తబడిన వారి నిమిత్తము దీన్ని మహిమ భోజనము అనే అంశాన్ని కట్టబడింది. ఇక 4వది మనం చూసి ముగించుకుందాం. మొదటిది లోకములో భోజనం, ఇది అందరికీ సువార్త. 2 సంఘములో భోజనం, ఇది ప్రభు సంస్కారం పుచ్చుకున్న వాళ్ళకి. 3 మహిమలో భోజనం, రాకడలో ఎత్తబడిన వారికి, 1000 ఏండ్ల పరిపాలన ఉన్న వారికి. 4వది తీర్పు భోజనం. రాకడలో మిగల్చబడి తీర్పులో ఓడిపోయి నిస్సహాయకులు ఇక పాతాళములో పడవేయబోతున్న వారికి అని. ఇంతకీ ఎవరికి ఆ భోజనం అంటే నువ్వే ఆ భోజనం. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన 19:18. భూమి మీద సువార్త వినకుండా నిర్లక్ష్యము చేసి పాపంలో ఉన్న నిన్ను తీర్పు దినాల్లో తీర్పు తెచ్చిన దేవుడు నిన్ను కాకులకు, గద్దలకు, ఆకాశ పక్షులకు, జలరాశులకు భోజనముగా నిన్ను ముక్కలు చేసి వాళ్ళకి భోజనం పెడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మారు మనసు పొందండి అని చెప్పడానికి, మార్చుకోవడం చెప్పడానికి ఈ వాక్యం. ఇంకా మీకు ఇతర వాక్యాలు కావాలంటే ప్రియులారా మమ్మల్ని సంప్రదించవచ్చు. కావాలైతే మాకు ఒక లెటర్ రాస్తే కనుక సీడీలు కూడా మీకు పంపించబడతాయి. కాబట్టి గమనించి మాకు సహాయపడవలసిందిగా, సువార్తను ప్రోత్సహించవలసిందిగా మనవి. దేవుడు మిమ్మలను, మీ పరిచర్యను బహుగా దీవించును గాక. ఆమేన్. మరణాత. ప్రియులారా గమనించవలసిందిగా మనవి.